వెల్కమ్ టు మెగా న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. కారు హోరు హుషారు అనేలాగా ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో కదిలివచ్చి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఈశ్వర్ రాజుకు గెలుపు కోరారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో షాద్నగర్ నియోజకవర్గంలో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాం. ఏ వార్డులో చూసుకున్నా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ఏ సమస్య అయినా మా దృష్టికి వచ్చినా స్పందించి సమస్యను పరిష్కరించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా మాటలే చెప్తుంది కానీ చేతల్లో చేసిందేమీ లేదు. ప్రజలు మా అభివృద్ధిని గుర్తుంచుకొని మీ అమూల్యమైన ఓటును 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయిన ఈశ్వర్ రాజుకు వేసి గెలిపించగలరని మనవి చేశారు. మా పార్టీ అధికారంలో ఉంటే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ జరిగి ఉండేదని అన్నారు. కౌన్సిలర్ అభ్యర్థి ఈశ్వర్ రాజు మాట్లాడుతూ 7వ వార్డులో ఏ సమస్యను మా దృష్టికి వచ్చినా ఇప్పటి వరకు నా సొంత నిధులతోనైనా సరే నేను పూర్తి చేస్తానని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని ఎన్నో విజయాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈశ్వర్ కాలనీకి రోడ్డు ఎక్కడా అని అడిగితే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులలో NH7 రోడ్డు నుండి ఈశ్వర్ కాలనీ వరకు డబల్ రోడ్డు, సిసి మరియు డివైడర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్ప కాలనీ నుండి ఆనంద కాలనీ, గాంధీ చౌక్ పార్క్ సిసి రోడ్డు ఏర్పాటు చేయడం, ఐమాక్ లైట్స్, గుడి పార్కు, అయ్యప్ప కాలనీ పార్కు, ఫ్రీడమ్ పార్కు, సాయి బాలాజీ పార్కు, సాయి బాలాజీ డ్రైనేజీ, ఈశ్వర్ కాలనీ 60 ఫీట్ రోడ్, పోచమ్మ దేవాలయం, కృషి, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు, హైటెక్ కాలనీలో డ్రైనేజీ, శిల్పారామం కాలనీలో మరియు పింక్ సిటీ కాలనీలో డ్రైనేజీ కొరకు జనరల్ ఫండ్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయని తెలిపారు. వార్డులోని మున్సిపల్ ఎన్నికల భాగంగా ప్రచారంలో భాగంగా మన ఈశ్వర్ కాలనీ, అనుబంధ కాలనీకి విచ్చేసిన మన అంజన్న గారు, వారితో పాటు పెద్దలు, మహిళలు, వెంకయ్యనారాయణ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా పెద్దలు, కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు 7వ వార్డులో గతంలో 7వ వార్డు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుందనేది చూస్తే పబ్లిక్ తెలుసు, మహిళలకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏ గల్లీ చూసినా డ్రైనేజ్ ఉండేది కాదు, రోడ్డు మీద నీళ్లు వారుతుండేది. గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు వచ్చి పడవలు తీసుకొచ్చి పడవలు ఇడిచి ఇట్లే ఉంటుందా అని అడిగేది. అయితే గత ప్రభుత్వంలో 2 ఏళ్ళు కరోనా పోయింది, ఉన్న నిధులన్నీ కరోనాకే వాడుకున్నారు. తర్వాత 6 నెలల వరకు పండు జమ్మగానికి ఒక 6 months పట్టింది. ఆ తర్వాత 2.5 సంవత్సరంలో నేను ఇంచుమించు 9.5 కోట్ల వర్క్ చేసిన. అన్ని టోటల్ వేసి 11 కోట్ల వరకు అవుతుంది. కానీ నేను పెట్టిన నేను మేనిఫెస్టోలో మొత్తం పెట్టిన. ఇప్పుడు ఏమేం చేసిన అనేది చూపించిన. కానీ వాళ్ళు ఏం వర్క్ చేసిండ్రు, ఏం చేశారంటే ఇప్పుడున్న రోడ్లు కూడా ఎవరి హయాంలో అయినాయో అది పబ్లిక్ తెలుసు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉంటేనే ఫండ్ వస్తుంది, మేము చేస్తామంటే గవర్నమెంట్తో మున్సిపల్ సంబంధం ఉండదు. మున్సిపల్ బాడీ తీర్మానం చేస్తేనే ఏవైనా ఫండ్ వస్తుంది. తీర్మానం చేయకుండా ఫండ్ వచ్చిందని కాదు. ఇలా తీర్మానం అయితే దాని టెక్నికల్ శాంక్షన్, టెండర్, దాని ప్రాసెస్ కానీ కాంట్రాక్ట్ రానికి 9 నెలలు 10 నెలలు పడుతుంది. ఆ 10 నెలల్లో మేము చేసిన పనులని ఇప్పుడు వర్కులు చేసుకుంటా. ఈ వర్కులన్నీ మేమే చేసినాం, మేమే పెట్టేసాం అంటే ఏడంగా పెట్టేశారు కౌన్సిలర్ రా, ఇంకేమన్నా ఉన్నదా? ఫండ్ కొత్త ఫండ్ ఏమన్నా వచ్చిందా? ఏడంగా వచ్చింది. మేము పెట్టిన ఫండే కదా, మేము పెట్టిన చేసిన వర్కులే కదా. ఆ వర్కులు మా పీరియడ్ అయిపోయింది కనుక మీరు చేస్తున్నారు అంతే తప్పితే మీరు కొత్తగా ₹1 తెచ్చినట్టు చూపించండి. ఆటోలో కొబ్బరికాయలు వేసుకొని రెడీ కూర్చున్నారు, ఏడ కొబ్బరికాయ కొడదామా, ఏం చేద్దాం, అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదు. కానీ ఏమో గవర్నమెంట్ ఉంటేనే వస్తాను కాదు, గవర్నమెంట్కి సంబంధం లేదు, మున్సిపాలిటీకి సంబంధం. మున్సిపాలిటీ బాడీ తీర్మానం చేసిన ఏవైనా నిధులు వస్తాయి. ఇది అందరూ పబ్లిక్ అందరూ గుర్తించాలి. కాలనీ వాసులు కాదు, షాద్నగర్ మొత్తంలో గుర్తించుకోండి. ఇవి నిధులు అనేటివి సపరేట్ ఉండవు. మున్సిపల్కి మనం చేసే మన రిజిస్ట్రేషన్ ఫండ్ అనుకోండి, మన ట్యాక్స్ల ఫండ్ అనుకోండి, ఈవెన్ జనరల్ ఫండ్ ఏదైనా జమ అయినా దాంతోనే మనం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేస్తేనే బాడీలో తీర్మానం చేస్తేనే వర్కులు అవుతాయి. కానీ అదన్నీ ఏం తెలియకుండా ఏదో నోటికి వస్తే అది చెప్పడము నాకు ఆ రకంగా రాదు. ఏమైనా నేను స్ట్రేట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫండ్ ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉండి అవసరం అనుకుంటే నా సొంత నిధులు వెచ్చించుకుని కొన్ని పనులు చేసిన. అది పబ్లిక్ తెలుసు, వాళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నారు. అందరూ నాకు ఈసారి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. మంచి మెజారిటీతో ఇవాళ షాద్నగర్లో నెంబర్ 1 స్థానంలో గెలిచి చూపిస్తా. కానీ చెప్పడం మస్తుగా ఉన్నాయి. ఏమంటారు అంటే ఇప్పుడు నాకేకున్నా సరే
ఈ రెండు పార్టీలు ఒకరిది కేయకున్నా సరే అంటే నాతో లబ్ధి పొందిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతారు తప్పితే వేరే ఏం లేవు ఆడ. బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈరోజు టౌన్ లో ఉరుకులాడుతారు కానీ ఏం ఉరుకులానే ఏం జరిగేది లేదు, చేసేది లేదు. 2 రోజులు చూస్తే 3 రోజులు 4 రోజులు ఉంది చూస్తే గతం అంతా గుర్తొస్తుంది కదా, అందరికి కూడా తెలుస్తుంది. కొన్ని కాలనీలకు అసలు పోవడానికి వచ్చేది కాదు, ఈశ్వర కాలనీకి వచ్చేది కాదు. ఇప్పుడు డబుల్ రోడ్ వేసి సుందరీకరణకి ఎన్ని వేసినాం, ఐమాక్స్ లైట్లు, బటర్ఫ్లై లైట్లు, డివైడర్లు, సెంటర్ బటర్ఫ్లై లైట్లు, ఇన్ని ఒక్కటి కాదు 8 ట్రాన్స్ఫారాలు, ఇంచుమించుగా మిషన్ భగీరథ ఇంటింటికి భగీరథ కనెక్షన్ ఇప్పించిన. గల్లీ గల్లీ కూడా ఏ గల్లీ డ్రైనేజ్ ఉన్నది, 2 ఏళ్ల కిందట ఏ గల్లీ డ్రైనేజ్ ఉన్నది. ఇప్పుడు ఉరుకులాడి సీసీ రోడ్లు వేసుకురా, అవి మనం శాంక్షన్ చేసినాయి. ఆయన ఇంటి ముంగల డ్రైనేజ్ చేసింది నేనే, ప్రతిపక్ష ఇంటి ముంగల డ్రైనేజ్ చేసిన. ఆయన ఇంటి ముంగల కాంగ్రెస్ ఉంది, మీరంతా బీఆర్ఎస్ వాళ్ళు, అందుకే నేను రోడ్ వేయలేదేమో అన్నారంట. అది కాదు, అట్లా అనుకుంటే నేను ఇంటి డ్రైనేజ్ ఉండేది కాదు, ఇలా రోడ్ పడేది కాదు. నేను డ్రైనేజ్ చేసి భగీరథ నీళ్ళు ఇచ్చినందుకే కదా లైట్లకు స్తంభాలు సీసీ వేసుకోవడానికి. కానీ నా ఇంటి సొంత ముంగలు నేను వేసుకోలే. ఎందుకు వేసుకోవాలంటే నాకు పబ్లిక్ ముఖ్యం, పబ్లిక్ కోసం నేను సేవ చేస్తున్నా. కానీ చెప్పడం అయితే ఏదో చెప్తున్నాడు, మీరు బీఆర్ఎస్ వాళ్ళు, అందుకే మీకు వెళ్ళే డ్రైనేజ్ వేయకు. రేపు ఉదయం నేను గెలిచినాక 100% మున్సిపల్ నిధులతో నేను 100% చేసి చూపిస్తా. లేదంటే నాకు చేతనైన సొంత నిధులు ఇచ్చి చేస్తా. ఇప్పటికి చేసిన పనులు కూడా ఉన్నాయి. షాద్నగర్ మొత్తంలో తెలుసు, అందరికి కౌన్సిలర్లకు తెలుసు, పెద్ద మనుషులకు అందరికీ తెలుసు నేను చేస్తున్నా చేయను అనేది. కనుక ప్రజలు నన్ను బ్రహ్మరథం పడతారు. కనుక మంచి మెజార్టీతో గెలిచి షాద్నగర్లో నిరూపిస్తా. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది 7th వార్డులో. ఇది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్న కాలనీవాసులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 5వ వార్డు అయిన సోల్పూరు, 25వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు, ఇప్పటివరకు 7వ వార్డుకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఎవరేం మాట్లాడుతున్నారని గమనిస్తారు. ఎవరు మాట్లాడలేదు, అన్ని వాళ్ళు మాట్లాడేది, ఎవరు మాట్లాడేది నిజమనేది గ్రహిస్తారు. ముఖ్యంగా ప్రజలలో మీకు అందరు గుర్తు, తమరికి కూడా కొంతమంది వింటారు, ఆడపడుచులు చెప్పేది కూడా వింటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కేసీఆర్ లేనప్పుడు ఏం జరుగుతుంది. సోల్పురం పోయినప్పుడు అయ్యా తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసులతో దెబ్బలు తిన్న ఎరువు సంస్థలకు పోయి, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మొక్కజొన్న చేనుకు యూరియా వేద్దామంటే దొరకలేదు. మళ్ళీ తొలతటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కరెంటు పరిస్థితి ఎట్లుండే, రాత్రి బోర్ల కాడినాము, స్టార్టర్లు కాలిపోను, మోటార్లు కాలిపోను, ట్రాన్స్ఫారం కాలిపోను, అవన్నీ బాగా చెప్పుకుంటే కల్లా వర్షాలు పర్రెలు వాసి ఎండిపోయినాయి. మళ్ళీ అప్పుడు కేసీఆర్ వచ్చినందుకు ఇవన్నీ ఎరువు సంస్థలు అప్పుడు ఎంత దొరికినాయి, మంచిగా ఇబ్బంది లేకుండా. విత్తనాలు ఎంత దొరికినాయి, కరెంట్ ఎట్టి ఇచ్చిండు. మరి అంతకుముందు 60 ఏళ్ళ కాంగ్రెస్లో ఏ ప్రభుత్వం ఇవ్వలే కదా, ఆయన ఇచ్చిండు కానీ జ్ఞాపకం చేసుకుంటారు. అదేవిధంగా కేసీఆర్ రాకముందు కేసీఆర్ కిట్ లేకుండే, ఆడపిల్ల పడితే 13,000, మోపిల్ల పడితే 12,000. ఇప్పుడు కేసీఆర్ పోయినా కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఒక ఆడపిల్ల అన్నది, నాకు తొలత కొడుకుకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కిట్ వచ్చింది, మరి ఈ పిల్లానికంటే ఈ పిల్లానికి రాలే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాలేదని చెప్పి. అంటే మార్పు వచ్చిందమ్మా అని చెప్పినాం. కాబట్టి అట్లా గమనిస్తారు ప్రజలంతా. అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎట్లుండే, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా. మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇచ్చాడు. అదేవిధంగా తొలుత వచ్చకమే ముఖ్యమంత్రి చెల్లు బాగా చేయించాడు. ఆ ఆలోచన ఎవరికి రాలేదు. చెల్లు నిండాయి, వర్షాలు పడి బోర్ల నీళ్ళే, దాని దగ్గర కరెంట్ ఇచ్చింది కానీ వ్యవసాయాలు మంచిగా నచ్చింది. మరి షాద్నగర్ పట్టణంలో, షాద్నగర్ నియోజకవర్గాల మీకు అందరు గుర్తు అత్యధిక ఒడ్లు పండినాయి కేసీఆర్ వచ్చిన తర్వాత. అంతకుముందుకు ఎందుకు వండలే, అన్నేళ్ళ టైంలో ఇన్ని ఒడ్లు ఎక్కడన్నా అనే షాద్నగర్లో ఒకసారి ప్రజలంతా ఆలోచిస్తారు. అదేవిధంగా స్త్రీలకు నిజంగా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి సాయం చేసిండు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అని. అదేవిధంగా తానికే నీళ్ళు ఇచ్చిండు, మాకు తానికే నీళ్ళు ఇచ్చిండు, అంతకన్నా ఏం కావాలి అంటారు. కాబట్టి అన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. అదేవిధంగా అభివృద్ధి విషయాల్లో ఆ షాద్నగర్లో జరిగిన అభివృద్ధి విషయంలో మీరు కొంతమంది వాళ్ళు అంటారట, 10 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని అంటారట. కళ్ళ కనబడతలేక రోడ్ ఎప్పుడు వాడు చూస్తూ చెప్తారు కదా, ఈడ ప్రజలు చెప్తారు కదా, షాద్నగర్లో ఏ రోడ్ ఎప్పుడు పడ్డది వాళ్ళు ప్రజలు చూసి చెప్తారుగా. షాద్నగర్ అద్దం లేక ఎట్లా అయింది, షాద్నగర్లో వాళ్ళు శాంక్షన్ చేపిస్తే వాళ్ళు తన జీవోలో ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, ఆ కాపీలు చూపించాలి కదా. మేము ఇది కష్టపడి తెచ్చింది అంటే తెస్తుండొచ్చు, తేవద్దాడు లేము, తెచ్చి చూపించాలి మేము ఇచ్చినామని. ఏం జరగలేదు, కళ్ళ కనబడతలేదా.
60 ఏళ్ళ నుంచి ఏమైనా చిన్న ఒక విద్యుత్ విషయాలు చెప్తా. విద్యుత్ శాఖలో 60 ఏళ్ళలో ఒక సబ్స్టేషన్, ఒకటే సబ్స్టేషన్. నేను వచ్చినాక 2 చేసిన. ఇంకో పొంద టిమిటోరియం దగ్గర ఒకటి, చిటాన్పల్లి 2 చేసినాం. మరి అభివృద్ధి అయినట్ట కదా? 60 ఏళ్ళు ఒకటైతే 2 చేసినాం కదా. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం ఒకసారి. అదేవిధంగా ఆర్ఎన్బి విషయంలో ఆర్ఎన్బి రోడ్లు ఎట్లయినాయి? తొలుత మెయిన్ రోడ్ ఇంతకుముందు ఎప్పుడే మెయిన్ రోడ్లో సిసి రోడ్ వేయించినాం. తర్వాత బ్లాక్ ఆఫీస్ నుంచి షాద్నగర్ మక్తబాదం కూడా రోడ్ వేయించినాం. అదేవిధంగా కొత్తూరు నుంచి వై జంక్షన్ దాకా రోడ్ ఎట్లయింది? ఒకసారి తొలుత 60 లక్షలు, తర్వాత 45 కోట్లు, 67 కోట్లు, 45 కోట్లు మంజూరు చేసాం. అప్పుడేమన్నారు ఆ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దుకాణాలు కూడా కొట్టొద్దు అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమో గీ తుకుడకు 45 కోట్లు మంజూరు చేస్తారన్నాడు. నేను అధికారులు అడిగినా, ఇట్లా బీజేపీ వాళ్ళు విష్ణువర్ధన్ అట ఈ 3 కిలోమీటర్లకు 45 కోట్లు అంటున్నారా, మరి ఎక్కువ చేసిరా మీరంటే, సార్ మీరు అన్న విధంగా చేస్తే ఇంకా 30-40 లక్షలు ఖర్చు తక్కువ పడితే ఇస్తాడేమో అడుగు సార్ అన్నారు. అట్లా చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయించాం, నడుస్తున్నది. అది ఎందుకు కంప్లీట్ అయితే లేదు? ఇప్పుడు ఆడిటోరియం 5 కోట్లు పెట్టాము, తక్కువ అయితే 3 కోట్లు టీయూఫ్ఐటీసీలో హెచ్ఎండీలో పెట్టాము, 3 కోట్లు కంప్లీట్ చేయడానికి. అది మళ్ళీ మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు 3 కోట్లు ఎక్కువ వచ్చిందని. వచ్చిన పైసలు ఎక్కువ గై చెప్పాలి. ఇప్పుడు ఆర్ఓబి ఉన్నది. ఆర్ఓబి ఏమైంది? పనులు అయిపోవు కదా. ఎలక్షన్ అయినా 6 నెలల్లో పనులు అయిపోవు. చాలా ఫాస్ట్ కాంట్రాక్ట్. ఎంత చేసాడు? 1 నెల రోజులు ఎంత పని చేసి వస్తాడు, వాడి బిల్లు కూడా తీసుకున్నాడు. మరి డిజైన్ మార్చాను వద్దంటున్నాం మేము. డిజైన్ మార్స్తే మరి ఎందుకు మార్చలేదు, ఎందుకు వేస్తలేదు? దానికి 184 కోట్లు మంజూరు చేయించాడు. మరి తొలుత మంజూరు చేసిన ఇక్కడ మరి తొలుత చేసి ఉండే లేదా? అయిపోవు కదా, ఆర్ఓబి అయిపోయా. నువ్వు డిజైన్ మార్చు వద్దంటామా మేము? ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లా ఎన్ని విషయాలు అన్ని శాఖల పరంగా కూడా మీరు చూడండి. అప్పుడు 60 ఏళ్ళు ఏం దర్శనం, మా 10 ఏళ్ళ 9 ఏళ్ళలో ఎంత అభివృద్ధి అయింది శాఖా పరంగా. పంచాయరాజ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, హెల్త్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ కళ్ళతో చూడండి. ఎవరు మాట్లా నిజమో ఎవరు అబద్ధం అనేది. మేము అట్లా ఒకటి చేసి చెప్పుకొని పరిస్థితి మేము చెప్పుకోము, చేసింది చెప్తాం. కాబట్టి ప్రజలు అంతా చూస్తున్నారు. సీసీ రోడ్లు ఎప్పుడు పడ్డాయి, అండర్ డ్రైనేజీలు ఎప్పుడు పడ్డాయి, ఇవన్నీ మీకు కళ్ళగారు ఉన్న ప్రజలు అడుగురు ఎప్పుడు పడ్డాయి రోడ్లు అలా చెప్తారు. 2 BHK ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మనం ఎక్కువ తీసుకున్నాం, 1700 పైన. తర్వాత మనం చూసి హుజురాబాద్ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేంద్ర ఆయన ఎక్కువ తెచ్చుకున్నట్టు హుజూర్ నగర్ హుజూరాబాద్ తెచ్చుకున్నారు. మనము 2వ స్థానంలో ఇల్లు తెచ్చినాం, 1700 ఇళ్ళ పైన ఇల్లు తెచ్చినాం. దానికి ఏది మిషన్ పైన డబ్బులు కట్టినాం, ఎలక్ట్రిసిటీ కూడా డబ్బులు కట్టించినాం. మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు కొంతమంది తీసుకోపోయి చూపిస్తారు మేము ఇల్లు ఇస్తామని. తొలుత లిస్టు ఎక్కడ పోతారు? అరువులకు ఇల్లు లిస్టు తయారు చేసారు కదా. వాళ్ళు ఎవరైనా అనర్హులు ఉంటే క్యాన్సిల్ చేయాలి. మేము అప్పటి నుంచి చెప్తాం, ఇప్పుడు చెప్తాం. మేము పార్టీ పరంగా ఎవరు చెప్తాడో ఇంకేలేదు. అరువులకి ఏమాట చెప్పినాం అధికారులకు, ఇప్పుడు అరువులకి ఏమాట చెప్తున్నాం. మంది దొరికిపోయి నేను ఇస్తాను ఆయన ఎవరు కట్టించినా? అది కేసీఆర్ కట్టించినా లేక వీళ్ళు కట్టించినా? ఇన్ని అబద్ధాలు ఆడటానికి ఒక ఉండాలి, ఒక వాస్తవం అనేది. నువ్వు ఓట్లు అడుగు, నువ్వు చేసే అభివృద్ధి పనులు అడుగు, ఓట్లు అడుగురి, మేము చేస్తామని చెప్పుడు. కానీ ఒకటి చేసి మేము చేసామని చెప్పుకుంటే మంచి పద్ధతి కాదు. అన్ని విషయాలు ప్రజలు గ్రహిస్తున్నారు. షాద్నగర్ ముఖ్యంగా ఎట్లయిందో, ఎట్లా అద్దం లేక ఎట్లయిందో, ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయో, ఎన్ని లైట్లు పడ్డాయో, ఎన్ని ట్రాన్స్ఫర్లు వేసినాము. మోడల్ మార్కెట్ గదాప్తి ఎంత మంచిగా మోడల్ మార్కెట్ కంప్లీట్ అయింది. మోడల్ మార్కెట్ కూడా కంప్లీట్ చేస్తలేదు. హాస్పిటల్ అంతే, మోడల్ మార్కెట్ అంతే. ఇది ఇంకోటి పాలిటెక్నిక్ కాలేజ్, దానికి 16 కోట్లు 17 కోట్ల బిల్డింగ్. అది ఎప్పుడు అయింది? పేపర్లు ఏమొచ్చిందంటే, ఇక పేపర్లు వచ్చింది చూసిన, రేవంత్ రెడ్డి వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినాం. అరే ఎప్పుడైందో తెలుసుకున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ కాలేజ్ నడుస్తున్నాను అనుకుంటున్నాను, నడుస్తుండొచ్చు. అది ఎప్పుడైంది, ఏ టైంలో అయింది, అది కూడా ఎప్పుడు పేపర్లో రేవంత్ రెడ్డి వచ్చి మంజూరు చేసినట్టే. ఏంటంటే ఏదైనా వాస్తవం తెలుసుకోండి, వాస్తవం చెప్పండి, వాస్తవం రాయండి. అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా, షాద్నగర్ పట్టణ ప్రజలు కూడా నిజమేందో మీ కళ్ళతోటి కనబడుతుంది. మీరు నిజం తెలుసుకోండి, వాస్తవం తెలుసు. ఎవరి మాటలు అందరి మాటన, ఎవరి మాటల వాస్తవంలో, ఎవరి మాటల అబద్ధమో తెలుసుకొని మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా షాద్నగర్ ప్రజలకు స్థానిక నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా మీకు అందరు గుర్తు. గతంలో 60 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, నీళ్ళు స్థానిక ఎంత నీళ్ళు ఉన్నాయి. రాత్రి బావులు ఎప్పుడు నీళ్ళ ట్యాంకర్ వస్తాయని వాళ్ళు ఎదురు చూసుకుంటుండేది, నిద్ర కాసి ఉండేది. అటువంటి పరిస్థితి ఎట్లా వచ్చింది? నీళ్ళు ఎట్లా ఇచ్చాడు, కరెంట్ ఎట్లా ఇచ్చాడు? కాబట్టి అవన్నీ గమనించి
మన కారు పార్టీకి ఓట్లు వేయాలని మేము అందరూ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము అడుగుతున్నామే, మేము అడుగుతున్నాం. వాళ్ళ యొక్క అడగోలు విమర్శిస్తలేము. మేము అడుగుతున్నాం ఎట్లా అప్పుడు అట్లా అడగోలు ఎట్లా చెప్పన్నా. ఒకటి చెప్తున్నా, కొత్తూరు నుంచి షాద్నగర్ బీటోడు మంజూరు అయింది తెలిసినది ధర్నాలు చేసేది. మంజూరు అయినాక టెండర్ అయిపోయినాక మంజూరు అయిన చూసి ధర్నాలు చేసే టైంలో కూడా టెండర్ అయిపోయింది. టెండర్ అయినాక ధర్నాలు చేసాం. మేము అట్లా చేయం, అడుగుతాం. కానీ అదేవిధంగా ఆ కాంట్రాక్టరు ఓ తాన ల్యాండ్ కొని, వేరే చిల్లరగాదే ల్యాండ్ కొని మట్టి కొట్టుకుంటే కూడా దానికి మళ్ళా కంప్లైంట్స్, వాళ్ళకి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ బండ్లు సీజ్ చేయించారు. మేము అట్లాగా అడుగుతున్నాం. ఊరికే చేసినట్టు కావద్దా. సెంట్రల్ ఇంకో మొన్న ఏమైందంటే, నానేడు సభ గుర్తు హెచ్ఎండిలో ఎన్నో పనులు చేయించాను. చాలా పనులు చేసుకోవడం అది ప్రొసీడింగ్లు చేసే హెచ్ఎండి కూడా కొన్ని ఎస్డిఎఫ్ సిడిపి ఇవన్నీ పనులను అప్పుడు క్యాన్సిల్ చేయించారు. 100 కోట్లకు పైన అవన్నీ వివరాలు ఇస్తాం, మీకు కాదాలు మొత్తం వివరాలు ఇస్తాం. హెచ్ఎండి కూడా పోయి క్యాన్సిల్ చేయమంటే వాళ్ళు ఒప్పుకోలేదు అధికారులు బాగాలేట అని. కొన్ని 2 కోట్లన్నరనో అంతకు మార్చాడు. కొన్ని పనులు మార్చుకొని చేశారు. అవి మార్చిపోందా ఏడా శాదన కొత్త నందిగామ దగ్గర టెంకాయ కొట్టి పేపర్లు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యే వెలుగు నింపుతున్నాడని ఆయన రాసిన విలేకరు ఎందుకో పోయినా నందిగామకు పోయి, నేను విలేకరు పలాని విలేకరిని అన్నాడు. అని పేపర్లో బాగా వచ్చిండే, ఎమ్మెల్యే బాగా వెలుగు నింపుతున్నాడు. కాసా నువ్వు చేసిండే, నువ్వేం రాసామని నేను చేసినా నీకు గుర్తే ఉండవు, నువ్వేం రాసిన. 5 కోట్ల 6 కోట్లు ఎంత 6 అనుకుంటా 5 కొత్తూరు 5.5 కోట్ల. కొత్తూరు నుంచి షాద్నగర్ సెంట్రల్ లైటింగ్. ఇంకోటి ఏంటంటే, మేము 45 కోట్లు మంజూరు చేసి, శివరాష్ట్రం నుంచి 40 కోట్లు వైజాగ్ గారు మంజూరు చేసి, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టేమో ఇల్లు కూలగొట్టని ఎక్కురి ఇల్లు దుకాణాలు పక్క జరుపుకున్నారు. మేము వాళ్ళు వస్తే చెప్పిన వ్యాపారస్తులకు, మీ ఇష్టం అబ్బా, మీరు వ్యాపారం మంచి జరగాలంటే నేను ఇట్లా వెడల్పు చేసిన, మీ ఇష్టం ఉంటే ఏపీయండి, లేకపోతే మీ ఇష్టం ఉన్నాడు, నేను ఎవరికి కూలగొట్టా అని చెప్పిన. అదేవిధంగా బీజేపీ గీతుకు 45 కోట్లు అన్నారు. అట్లా అన్నోళ్ళు ఆడ ఫౌండేషన్ చేసినాము. ఆ కాంట్రాక్టర్ సంఖ్య గోపాల్ రెడ్డి ఆయన అయితే అప్పుడే చేసిపోవు, తొలుత చేసిండు. కానీ మోహన్ రెడ్డికి పోనే చేసుకున్నాడు చెప్పిన. అదే గోపాల్ రెడ్డికి ఇచ్చి అప్పుడే పని చాలా అయిపోవు పని. దాన్ని 3 సార్లు టెంకాయలు కొడతారు, 3 సార్లు సీట్ పంపుతారు. ఏం అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మేము. తెచ్చు నిధులు అంటే ఎవరే? ఇప్పుడు నేను అప్పుడు నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన, నా ఇంట్లోకి వెళ్ళి ఏమేగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇస్తారు? ప్రజల సొత్తు ఉంటుంది, ప్రజల పనుల కొరకు మంజూరు చేపించుకొస్తారు. రోజు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. రోజు దానికి 700 కోట్లు వస్తాయి గవర్నమెంట్కు, ₹1,000 వస్తాయి. అవి ఖర్చు పెట్టాలి ప్రజల పనులకే కదా. మరి అది జీవోలు వచ్చేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచే క్లియర్ అయినాకనే జీవోలు వస్తాయి. అవి వేసి కూడా మేము చేసినామంటే ఏం చెప్తాం సార్? మేము చేపించుకోవచ్చు, మీరు 2 రోజులు చేపించుకురండి, చేపించుకొని చెప్పుకోండి. వద్దని ఆపంగా చెప్తా, ప్రజలకు తెలుస్తుంది కదా, మనం వద్దని తెలుసుగా ప్రజలకు. కాబట్టి ప్రజలందరూ గమనించి 7వ వార్డు ఓటాలు కూడా అప్పుడు ఈ వార్డు అభివృద్ధి కమిటీ కూడా కోరిక మేరకే, మీరు ఏమన్నా ఉన్న విషయం చెప్తే కోరిక మేరకే అప్పుడు ఈశ్వరరాజుకి ఇచ్చినాం. ఇప్పుడు ఈశ్వరరాజుకు ఇచ్చినాం, టికెట్ ఇచ్చినాం. ఏంటంటే కొత్తగా ఇది 7వ వార్డు పెద్దది. మేము వీలైనంత వరకు సీసీ రోడ్లు మీకు కళ్ళకు కనబడతాయి. ఎన్ని సీసీ రోడ్లు వేసినా మీరు చూస్తున్నారు. కరెంటు విషయంలో కూడా మనం చేసింది. కరెంటు విషయంలో కూడా మేము పోర్లు అవన్నీ 8 చూడే ఒక్క వార్డులో 8 ట్రాన్స్ఫార్మర్లు ఒక్కసారి ఆలోచించుకొని, ఒక్క 7వ వార్డులో 8 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామంటే షాద్నగర్లు ఇచ్చామో అర్థం చేసుకోండి మీరు. అదేవిధంగా సీసీ రోడ్లు ఇచ్చినాము. నేను ఏంటంటే కొత్తగా అయింది. మేము మొన్న చేసిన టీఎఫ్ఐడిసిలా అమృత్ 203 వచ్చింది కదా, దాంట్లో టీఎఫ్ఐడిసి దాంట్లో రోడ్లే కానీ అండర్ డ్రైనేజ్ చేస్తే షాద్నగర్ పట్టణంలో ఇంచు భూమి దొరకదు. ఆ పనులు అట్లా పెట్టిన ఇంచు భూమి దొరకదు. సీసీ రోడ్ అయినకే అండర్ డ్రైనేజ్ తెలుసుకోండి మీరు. వాస్తవ ప్రొసీడింగ్ జీవోలు తెచ్చి తెలుసుకోండి. ఎక్కడ దొరకదు. మాకు దొరికితే ఆ పనులు మేము పనులు కంప్లీట్ అయిపోతే ఎక్కడెక్కడ మార్చారు. ఎంకన్నా మార్కెట్ అదే మున్సిపల్ చైర్మన్ ఎంకన్నా, సార్ పనులు మార్చుతున్నారు సార్, పేర్లు మార్చుకునే ఎక్కడైనా షాద్నగర్లో పడతాయి కదా, పనులు మార్చమన్నా షాద్నగర్లో పడతాయని చెప్పి పడితే చాలు, ఇంకేమో మార్చుకున్నట్టు చెప్పిన. అక్కడ మనకి భవిష్యత్తులో మాకు గెలిస్తే ఏంటంటే 6వ వార్డు 6వ వార్డు 7వ వార్డు 10వ వార్డు గాలిలోనే ఉండదు పనులకి. ప్రతి మండలం ఏ పనులు లేకపో అన్ని పనులు పైసలు మంజూరు చేస్తాం.
కాబట్టి మన షాద్నగర్ అభివృద్ధి కావాలి, మంచి కావాలి అని ప్రజలను కోరుకుంటున్నాను. ప్రజలు కూడా మరోసారి అవకాశం ఏంటి, మళ్ళీ అభివృద్ధి చేస్తాం. మున్సిపాలిటీ మంచి మున్సిపాలిటీ అవుతుంది, అభివృద్ధి చేస్తాం. ఈ వార్డు ప్రజలు కూడా మీరు గమనించండి, ఇంకా కొన్ని వేసి ఉంటే కొత్తగా డెవలప్ అయితే వార్డు పెరిగిపోతుంది కాబట్టి దాంతో పాటు మేము చేస్తాం. మనం ఏమంటే 8K 2BHK ఇండ్లు పంపిణీ అయిపోవు. ఈ దాంట్లో ఏముండదు, మిషన్ బ్యాతకి డబ్బులు కట్టించినాము, కరెంటుకు డబ్బులు కట్టించినాము. మరి ఎందుకు కొరకు అవుతుందో మీరు ఒకసారి గమనించాలని కోరుతున్నాను.